ముఖ్యమంత్రి గారు వచ్చిండు, అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు మెల్లగా. తెల్లారి వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే 54 మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు, అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి. కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు, మేనేజ్మెంట్ ను తిట్టినట్టు, మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు. మరి మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే? బిల్డప్ ఇచ్చిపోయినావు నువ్వు, ₹1 ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు. విలేకరులు ఒక్క నిమిషం, విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని, ఈ ₹1 ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ ఇస్తుందా అని అడిగితే ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి. విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం ఆ రోజు. మీకెందుకండి, ఎవరిస్తే మీకేందండి, మీరెందుకు అడుగుతున్నారు, మేము ఇస్తాం కదా ₹1 అని దబాయించిపోయిండు ముఖ్యమంత్రి, ఉల్టా దబాయించిండు. కానీ ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 15 రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు ₹1 ఇస్తామని కంపెనీ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కంపెనీ చెప్పిన దానికి దిక్కు లేదు, ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ముఖ్యమంత్రిగా నా అంత పాలన నా అంత గొప్పగా ఎవడు చేస్తలేడని మాట్లాడతాడు, నోరిప్పితే అబద్దాలే. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఆగస్టు 20, 2024 నాడు ఇట్లాంటిది ఒక బ్లాస్ట్ అయింది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 20, 2024 నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి 17 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రభుత్వం 3 రోజుల్లో ₹1 వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు ఇచ్చింది, తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షల ఇచ్చింది. 3 రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, ₹25 లక్షల తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1 ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది.